నగరంలోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో కిటికీ పక్కన కూర్చుని శేఖర్ శూన్యంలోకి చూస్తున్నాడు. చేతిలో ఆఫీస్ నుంచి వచ్చిన పింక్ స్లిప్. అవును, తను ఉద్యోగం కోల్పోయాడు. కళ్లముందు నెలకు 2 లక్షల ఈఎంఐ కట్టాల్సిన 1.5 కోట్ల విల్లా, కారు లోన్, పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు రాక్షసుల్లా కనిపిస్తున్నాయి. అప్పుడే వాళ్ల నాన్నగారు ఊరినుంచి వచ్చారు. శేఖర్ పరిస్థితి చూసి ఆయన ఒకటే అడిగాడు, ఏమైందిరా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? శేఖర్ కళ్ళు చెమర్చాయి. నాన్నా, నెలకు లక్షల్లో జీతం వచ్చినా ఒక్క నెల ఉద్యోగం లేకపోతే రోడ్డుమీద పడే పరిస్థితి నాది. అసలు మీరెలా నాన్నా? ఆ రోజుల్లో మా అందరినీ పెంచి మమ్మల్ని చదివించి సొంత ఇల్లు ఎలా కట్టగలిగారు? అప్పట్లో మీ జీతం ఈ రోజు నా సంపాదనలో 4వ వంతు కూడా ఉండదు కదా? నాన్న చిన్నగా నవ్వి ఇలా అన్నారు, నాడు మేము సంపాదనను బట్టి ఖర్చు చేసేవాళ్లం, మీరు కోరికలను బట్టి అప్పు చేస్తున్నారు. ఆయన విడమర్చి చెప్పారు, మేము 10 రూపాయలు సంపాదిస్తే కనీసం 4 రూపాయలు ఖచ్చితంగా దాచేవాళ్లం. మాకు అవసరమేంటో ఆడంబరమేంటో స్పష్టంగా తెలుసు. అప్పట్లో మాకుండేది ఒకటే జత చెప్పులు, కేవలం 5 జతల బట్టలు, తిండి కూడా ఇంట్లోనే వండుకుని తినేవాళ్లం. ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి చాలా తక్కువ ఖర్చుతో విహారయాత్రలకు వెళ్లేవాళ్లం. కానీ ఈ రోజుల్లో పరిస్థితి వేరు. ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదిస్తే దానికి ఇంకో 2 రూపాయలు క్రెడిట్ కార్డ్ అప్పు కలిపి 12 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా 10 జతల షూస్, బ్రాండెడ్ బట్టలు, చేతిలో ఖరీదైన గ్యాడ్జెట్లు. ఆకలి వేస్తే చాలు ఇంట్లో వంటకంటే బయట ఆర్డరిచ్చుకోవడమే గొప్ప అనుకుంటున్నారు. ఈ అలవాట్లే నేడు మిమ్మల్ని ఊబిలో నెట్టేస్తున్నాయి. శేఖర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. ఆయన కొనసాగించారు, కష్టకాలం వచ్చినప్పుడు నీ బీరువాలో ఉన్న బ్రాండెడ్ బట్టలుగాని, నీ చేతిలో ఉన్న ఫోన్లుగాని నీకు అన్నం పెట్టవు. నాడు మేము కష్టపడి చేసిన ఎఫ్డీలు, పెట్టుబడులే మమ్మల్ని కాపాడాయి. శేఖర్కు అప్పుడు అసలు విషయం అర్థమైంది. సంపాదన పెరగడం ముఖ్యం కాదు, సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ముఖ్యం. మన తాతల్లా 4 రూపాయలు దాచలేకపోయినా కనీసం 10 రూపాయలలో 2 రూపాయలైనా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. నీతి: ఆడంబరం కోసం చేసే ఖర్చు ఆపదలో ఆదుకోదు, పొదుపు మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం కథాతరంగం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.